Hi friends, welcome to SAM Institute Highly Current Affairs 2025 May 8. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అండ్ ఎడ్జిటి వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ సమయంలో మనం విజయం సాధించాలి, గ్యారెంటీగా డిఎస్సిలో ఒక జాబ్ రావాలి. ఎస్, ఒక కట్ ఆఫ్ ఎంత పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. మనకి డిఎస్సిలో 10 మార్కులు వస్తుందమ్మా జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్. స్కూల్ అసిస్టెంట్లో 10 మార్కులు, ఎడ్జిటీలో 8 మార్క్స్ వస్తూ ఉంటాయి. గతంలో 1 or 2 మార్క్స్తో మనం డిఎస్సి మిస్ అయి ఉంటాం. ఈసారి అలా జరగకుండా విజయం సాధించాలి. 7 years నుంచి వెయిట్ చేస్తాం ఒక డిఎస్సి కోసం. మీకు డైలీ మోటివేషన్ ఇస్తున్నానన్న. ఎస్, మనం విజయం సాధించాలి. ఒక జాబ్ వస్తే మన లైఫ్ మారుతుంది. మనం సాధించకపోతే ఎవరు సాధిస్తారు నాన్న? మనమే సాధిస్తాం. మనకి జాబ్ రావాలి, మన లైఫ్ మారాలి. మనకి జరిగే అవమానాలకు కూడా ఆభరణాలుగా మార్చుకోవాలి. ఎస్, నీ మైండ్లో ఏమనుకుంటున్నావు? గ్యారెంటీగా జాబ్ రావాలనుకుంటున్నావు కదా? ఎస్, వస్తుంది నాన్న. డైలీ ప్రాక్టీస్. గతంలో ఉన్న టాపిక్స్ లింక్ చేసి చదవాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మెయిన్గా 10 మార్కులు వస్తుంది మనకి. 1 మార్క్ కూడా వదలకుండా మనం ట్రై చేయాలి. ఎస్, సాధిస్తాం. మన కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి కంటెంట్ ఇస్తున్నాం మీకు. సరే, టుడే కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వన్, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం వార్తలో ఉంది. ఎవ్రీ ఇయర్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? అసలు రెడ్ క్రాస్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటు అయింది? ఇంకా చెప్పాలంటే రెడ్ క్రాస్ అనే సంస్థకి నోబెల్ శాంతి అవార్డు ఎన్నిసార్లు వచ్చిందనన్న? చాలా ఇంపార్టెంట్. నోబెల్ శాంతి అవార్డు ఎక్కువ సార్లు పొందిన సంస్థ ఏమైనా ఉందంటే రెడ్ క్రాస్. మరి రెడ్ క్రాస్ అనే సంస్థను కనుగొన్న వ్యక్తి ఎవరు? ది ఫాదర్ ఆఫ్ రెడ్ క్రాస్. ఇవన్నీ మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, ప్రధాని మోడీ 3 దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇటీవల కాలంలో పహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య వార్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. లేటెస్ట్గా ఆపరేషన్ సింధూరం ప్రారంభించాం. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ ఆక్రమణ్, ఆపరేషన్ తిక్కా, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగం. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి గ్యారెంటీగా ప్రశ్న వస్తుంది. భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగం ఎప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏ ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు, శాటిలైట్ నేమ్ ఏంటి? సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్. సిబిఐ డైరెక్టర్ జనరల్గా లేదా సిబిఐ చీఫ్గా ఇటీవల కాలంలో ఎవరు వచ్చారు? గతంలో ఉన్న వ్యక్తిని మరలా 1 year ఎక్స్టెండ్ చేశారు పదవి కాలాన్ని. ఆయన పేరు ఏం పేరు మీకు తెలుసునా? సిబిఐ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది? సిబిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇటీవల కాలంలో సిబిఐ వారు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ హక్. చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ హక్ ప్రధానంగా చిన్నారులపై దాడి చేసే ఆన్లైన్ కంటెంట్ అంటే సైబర్ నేరాలను ప్రధానంగా తెలుసు కదా మనకి, అంటే సైబర్ క్రైమ్స్ అంటే ఆన్లైన్లో చిన్నారుల యొక్క అశ్లీల చిత్రాలు ముద్రిస్తూ ఉంటారు. వాటిని తొలగించడానికి సిబిఐ వారు ఇటీవల కాలంలో ప్రారంభించిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ హక్. సిబిఐ వారు భారతదేశంలో సైబర్ నేరాలను కంట్రోల్ చేయడానికి ప్రారంభించిన ఆపరేషన్ అయితే ఆపరేషన్ చక్రా 2 అంటే సైబర్ క్రైమ్స్ గుర్తు రావాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా అంటే ఒక ప్రశ్న ఇస్తున్నాం మీకు. చాలామంది ప్రతి ఒక్కరు 99% ఆన్సర్ ఇస్తున్నారు. నన్ను మంచి ఆన్సర్ ఇస్తున్నారు. ఓకేనా? అలా ఉండాలి కంటెంట్ మనకి. ఓకే ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా ఫస్ట్ ప్రశ్న మనకి అంటే నిన్నటి ప్రశ్న. మరి భారతదేశంలో 56వ టైగర్ రిజర్వ్ పేరు అది ఏ రాష్ట్రంలో కలదు? చాలా ఇంపార్టెంట్ నాన్న. మ్యాక్సిమం అందరూ కూడా రైట్ ఆన్సర్ పెట్టారు. మరి 56వ టైగర్ రిజర్వ్ ఏంటి? నెక్స్ట్ 57 ఏంటి? నెక్స్ట్ 58 ఏంటి? భారతదేశంలో ఇప్పటి వరకు టైగర్ రిజర్వ్ సంఖ్య 58. దీంట్లో 56 నాన్న 56. గురు ఘాసీదాస్. ఓకేనా? గురు ఘాసీదాస్ తామోర్ పెంగ్లా టైగర్ రిజర్వ్. మరి ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఛత్తీస్గఢ్. మరి 57 టైగర్ రిజర్వ్ నాన్న రతాపాని టైగర్ రిజర్వ్. మరి ఏ రాష్ట్రంలో ఉంది మాస్టర్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.
58 టైగర్ రిజర్వ్. అంటే 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ టైగర్ రిజర్వ్. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే మనకి 58 ఉన్నాయి నాన్న. మరి భారతదేశంలో అత్యధిక టైగర్ రిజర్వ్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ మొత్తం 9. భారతదేశంలో అత్యధిక టైగర్ రిజర్వ్స్ మధ్యప్రదేశ్. భారతదేశంలో అత్యధిక జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్ ఎక్కువ రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ మనకి ఎప్పుడు జరిగిందమ్మా 1984 December 2. మరి భోపాల్ గ్యాస్లో లీకేజ్ అయిన ఒక వాయువు ఏంటన్నా అంటే MIC మెథైల్ ఐసోసైనైడ్. మరి భోపాల్ గ్యాస్ దుర్ఘటన పైన వేసిన కమిటీ ఆపరేషన్ ఫెయిత్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన పైన ఆపరేషన్ ఫెయిత్ అని పేరు పెట్టారు, గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ ఫెయిత్ అంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ గుర్తు రావాలి. మరి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జాతీయ పార్కులు అయితే 107 మీకు చెప్పా. మరి ఇటీవల కాలంలో 107వ జాతీయ పార్క్గా దేని గుర్తించారమ్మా సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అంటే ఒడిశా రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. ఒడిశా రాష్ట్రంలో సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఉంది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని బయోస్పియర్స్ ఉన్నాయి? బయోస్పియర్స్ అంటే 18. ఇండియా పాస్ట్ బయోస్పియర్ నీలగిరి బయోస్పియర్. భారతదేశంలో ప్రస్తుతం బయోస్పియర్స్ 18. నెక్స్ట్ పారా ఒలింపిక్స్ 2024 పారా ఒలింపిక్స్లో ఇండియా ర్యాంక్ కూడా 18 నాన్న. మరి ప్రెసిడెంట్ 18వ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. భారతదేశంలో ప్రస్తుతం రైల్వే జోన్స్ కూడా 18. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎలిఫెంట్ రిజర్వ్స్ అంటే 33 ఉన్నాయి. 33. ప్రస్తుతం ఇండియాలో ఉన్న బ్లాక్ టైగర్స్ నల్లపుల్ల సంఖ్య 10. అండ్ ప్రస్తుతం ఇండియాలో ఉన్న మంచు చిరుతలు భారతదేశంలో మంచు చిరుతల సంఖ్య 718. ఓకేనా. ప్రస్తుతం ఇండియాలో ఉన్న రామ్సర్ సైట్స్ అంటే 89 ఉన్నాయి. చిత్తడి ప్రాంతాలను గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఏదైనా వస్తే లింక్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది కామెంట్లో పెట్టండి అన్న. ఎందుకంటే ఇంకా మేము చెప్పడం వల్ల మాకు మంచి మోటివేషన్ వస్తుంది, మంచి కంటెంట్ ఇస్తాం. గ్యారెంటీగా జాబ్ రావడానికి చాలా ట్రై చేస్తా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నా వరకు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ విశాఖలో మాక్ డ్రిల్. మరి ఒక విశాఖలోనే కాదు నాన్న, ఇటీవల కాలంలో పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మరలా లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించాం. దాని తర్వాత దేశవ్యాప్తంగా 2025 డేట్ గుర్తుపెట్టుకోమా. ప్రధానంగా 2025 మే 7వ తారీఖున రెండు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ప్రధానంగా ఒకటి ఆపరేషన్ సింధూర్, సెకండ్ వన్ మరొక ఆపరేషన్ ఉందనన్న. ఆపరేషన్ పేరే ఆపరేషన్ అభ్యాస్. మరి ఆపరేషన్ అభ్యాస్ని మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాలో ప్రారంభించారు? ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎప్పుడు ప్రారంభించారు? 2025 May 7th. ప్రశ్న గ్యారెంటీగా వస్తుంది 100కి 100%. మొత్తం ఎన్ని జిల్లాలో ప్రారంభించారంటే 244 జిల్లామా. మొత్తం 244 జిల్లాలో ఆపరేషన్ అభ్యాస్ని ప్రారంభించారు. మరి దేంట్లో భాగంగా అంటే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు. ప్రస్తుతం పహల్గామ్ వార్ అటాక్ జరిగింది కదా, దాని తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య వార్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. వార్ అంటే రెండు దేశాల మధ్య చాలా గందరగోళంగా ఉంది నాన్న. ఈ సమయంలో భారతదేశంలో మొత్తం 244 జిల్లాలు దీన్ని ప్రారంభించారు. ఆపరేషన్ అభ్యాస్ అంటే దాంట్లో భాగంగానే విశాఖ జిల్లాలకు కూడా ఇటీవల కాలంలో ప్రారంభించింది ఏంటంటే ఆపరేషన్ అభ్యాస్. ఇది ఒక మాక్ డ్రిల్ నాన్న. మాక్ డ్రిల్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే రేపు మీకు ఎగ్జామ్లో భారతదేశంలో ఎన్ని జిల్లాలో ఆపరేషన్ అభ్యాస్ని ప్రారంభించారంటాడు. ఓకేనా. అంటే 244 జిల్లాలో, దాంట్లో విశాఖపట్నం కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ సైనిక బలగాలు ఎలా ఉన్నాయనేది మనకు లేటెస్ట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే రక్షణ బడ్జెట్ మరి భారతదేశం ఎంత ఖర్చు పెడుతుందంటే ప్రధానంగా 6.8 లక్షల కోట్లమ్మా. ప్రధానంగా 6.8 లక్షల కోట్లు. పాకిస్తాన్ ఎంత ఖర్చు పెడుతుందంటే ఇండియన్ కరెన్సీలో ప్రధానంగా 1,00,000 కోట్లు ఖర్చు పెడుతుంది. అంటే భారతదేశమే సైనిక రంగానికి అత్యధిక అమౌంట్ కేటాయిస్తుంది.
నెక్స్ట్ వన్ సైనిక శక్తిలో మన భారతదేశం యొక్క ర్యాంక్ అమ్మ ఫోర్త్ ఉంది. ఫస్ట్ ప్లేస్ అమెరికా. మరి పాకిస్తాన్ 12వ ప్లేస్లో ఉంది, 12. మరి భారతదేశంలో ఉన్న మొత్తం సిబ్బంది ఎంత అంటే 14.5 లక్షలమ్మ, 14.5 లక్షలు ఉన్నారు సిబ్బంది. అదే పాకిస్తాన్ దగ్గర 6.5 లక్షలు ఉన్నారు. ఇక్కడ చూస్తే సైన్యానికి సంబంధించిన సైన్యం అంటే ఆర్మీ. మరి భారత దగ్గర ఉన్న మొత్తం ట్యాంకులు చూసుకుంటే 4201 ఉన్నాయమ్మ, ప్రధాన యుద్ధ ట్యాంకులు. నెక్స్ట్ వన్ సాయుధ శకటాలు భారతదేశం దగ్గర ఎన్ని ఉన్నాయంటే 1.48 లక్షలు. నెక్స్ట్ వన్ సంచార రాకెట్ ప్రాజెక్టులు మా భారతదేశం దగ్గర 264. అదే పాకిస్తాన్ దగ్గర అయితే మరి పాకిస్తాన్ దగ్గర ట్యాంకులు అయితే 2627 ఉన్నాయి. నెక్స్ట్ వన్ సాయుధ శకటాలు అయితే 17,516. నెక్స్ట్ వన్ సంచార రాకెట్ ప్రాజెక్టర్లు జస్ట్ 600 మాత్రం ఉన్నాయమ్మా, అంటే మనమే ఎక్కువగా ఉన్నాం. నెక్స్ట్ వన్ వైమానిక దళానికి సంబంధించి మరి భారతదేశం దగ్గర మొత్తం విమానాలు అయితే 2229 ఉన్నాయి. మరి పాకిస్తాన్ దగ్గర 1399 ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఫైటర్ జెట్లు అయితే భారతదేశం దగ్గర 513 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 328 ఉన్నాయి. నెక్స్ట్ వన్ రవాణా విమానాలు అయితే భారతదేశం దగ్గర 270, పాకిస్తాన్ దగ్గర 64 ఉన్నాయి. ఓకేనా, అంటే ఆర్మీ. నెక్స్ట్ వన్ ఎయిర్ ఫోర్స్, నెక్స్ట్ నేవీ. మరి నేవీ దగ్గర చూసుకోండి భారత్ పాకిస్తాన్. అంటే ఈ భారత నేవీ దగ్గర మొత్తం యుద్ధ నౌకలమా అంటే 298, పాకిస్తాన్ దగ్గర 121 ఉన్నాయి. భారతదేశం దగ్గర ఉన్న జలాంతర్గాములు ఎన్ని ఉన్నాయంటే 18, పాకిస్తాన్ దగ్గర 8 ఉన్నాయి నాన్న. ఓకేనా. నెక్స్ట్ వన్ విమాన వాహక నౌకలు అయితే భారతదేశం 2 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర అసలు లేవు. నెక్స్ట్ వన్ భారత్ వద్ద 5200 కిలోమీటర్ పరిధి కలిగిన అగ్ని 5 మిసైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చైనా నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడానికి అగ్ని 6 కూడా రాబోతుంది, అగ్ని 6 కూడా రాబోతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అణు వార్ హెడ్లు భారతదేశం దగ్గర 180 ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. మరి రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ఫెడరల్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ అంచనా వేశారు. ఫెడరల్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ అంచనా ప్రకారము భారతదేశంలో ఉన్న అణు వార్హెడ్లు ఎన్ని ఉన్నాయంటే 180, పాకిస్తాన్ దగ్గర 170. ఇది కొద్దిగా డ్రై టాపిక్ చూసుకోండి, మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మన భారత రక్షణ దళానికి సంబంధించి అంటే ప్రధానంగా DRDO వార్తల్లోకి వచ్చింది. DRDO మరియు ఇండియన్ నేవీ వారు వార్తలో ఉన్నారు. ఇటీవల కాలంలో భారతదేశం అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుందన్న లేటెస్ట్గా మనకి ప్రాజెక్ట్ 15 గుర్తు రావాలి. ప్రాజెక్ట్ 15లో భాగంగా భారతదేశం 4 యుద్ధ నౌకలను తయారు చేసింది, 4 యుద్ధ నౌకలు. దాంట్లో ప్రధానంగా ఫస్ట్ వన్ INS విశాఖ, సెకండ్ వన్ INS మర్మగావ్, అండ్ థర్డ్ వన్ INS ఇంపాల్, లేటెస్ట్గా INS సూరత్ వచ్చింది. ప్రాజెక్ట్ 15 ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ 15 మరి ప్రాజెక్ట్ 15లో భాగంగా భారతదేశం ఎన్ని యుద్ధ నౌకలను తయారు చేసింది అంటాడు. 4 గ్యారెంటీగా ప్రశ్న చూసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ INS విశాఖ, నెక్స్ట్ వన్ INS మర్మగావ్, నెక్స్ట్ వన్ INS ఇంపాల్, నెక్స్ట్ వన్ INS సూరత్. ఇది లేటెస్ట్గా వార్తలో ఉంది, INS సూరత్. INS అంటే ఇండియన్ నేవల్ షిప్ అమ్మ. మరి ప్రధానంగా ప్రాజెక్ట్ 15లో భాగంగా ఈ 4 యుద్ధ నౌకలు ఎవరు తయారు చేశారంటే ముంబైకి చెందిన మజ్గావ్ డాక్ యార్డ్ షిప్ యార్డ్. సింపుల్గా ముంబైకి చెందిన మజ్గావ్ డాక్ లిమిటెడ్ వారు తయారు చేశారని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు DRDO ఇండియన్ నేవీ వారు ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఇక్కడ మనం చూస్తే మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్, దీన్నే MIGM అంటారు. మరి ఇటీవల కాలంలో ఇండియన్ నేవీ DRDO ఎందుకు వార్తల్లోకి వచ్చారు? ప్రధానంగా ఇక మనం చూస్తే DRDO అండ్ ఇండియన్ నేవీ టెస్ట్ ఫైట్స్ అడ్వాన్స్డ్ అండర్ వాటర్ నేవల్ మైన్. అంటే దీని అర్థము భారతదేశంలో తొలిసారిగా సముద్ర గర్భంలో మందు పాత్రని విజయవంతం చేస్తున్నారు. సముద్ర గర్భంలో మందు పాత్రని తొలిసారిగా DRDO ఇండియన్ నేవీ. క్వశ్చన్ అడగవచ్చు, అంటే సముద్ర గర్భంలో మందు పాత్ర అంటే మందు గుండు ఉంటాయి కదా, దాన్ని ఎలాగా ప్రయోగిస్తారు రానున్న కాలంలో అంటే సముద్రం లోపల? ఎవరెవరు వార్తలోకి వచ్చారు? ఇండియన్ నేవీ, DRDO సరిపోతుంది.
డిఆర్డిఓ అండ్ ఇండియన్ నేవీ టెస్ట్ ఫైర్ అడ్వాన్స్ అండర్ వాటర్ నేవల్ మైన్. అంటే ప్రధానంగా దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటామో ఇక్కడ చూస్తే నేవల్ సైన్స్ అండ్ టెక్నికల్ ల్యాబొరేటరీ విశాఖపట్నం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 2040 నాటికి చంద్రుడిపై మన పాద ముద్ర. మీకు గతంలో కూడా చెప్పాం సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో. భారతదేశం ఇటీవల కాలంలో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అన్నీ చూస్తాం. ఎందుకంటే చంద్రయాన్ 3 ప్రయోగం అద్భుతం. 2023 జూలై 14వ తారీఖున ప్రారంభించాం. చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది 2023 ఆగస్టు 23వ తారీఖున. ఈ చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని శివశక్తి అని పేరు కూడా పెట్టాం మనం. అలాగే చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం భారతదేశం. అలాగే చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం అంటే దక్షిణ ధ్రువాన్ని తాకి అక్కడ నుండి మట్టిని సేకరించిన దేశం అయితే చైనా. ఓకేనా. ఇటువంటి సమయంలో భారతదేశం 2035 నాటికి ఓన్ స్పేస్ స్టేషన్ లాంచ్డ్ అంటే అంతరిక్ష రంగంలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది భారతదేశము. ఓకేనా. అంటే దానికి ప్రధానంగా పేరు కూడా పెట్టాము భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నాం. ఎక్కడంటే అంతరిక్ష రంగంలో 2035 నాటికి. ఇదే సమయంలో 2040 నాటికి చంద్రునిపైకి వ్యామోగాములను పంపిస్తామని ఇటీవల కాలంలో మోడీ గారు ప్రకటించారు. గతంలో కూడా అనుకున్నాం మనం. ఇక్కడ మనం చూస్తాం 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రము. నెక్స్ట్ 2040 నాటికి చంద్రునిపైకి మనుషులు పంపిస్తున్నాం. ఓకేనా. దీంట్లో భాగంగానే G20 ఉపగ్రహాన్ని కూడా పంపిస్తాం. G20 ఉపగ్రహాన్ని మరి ఇటీవల కాలంలో మనం గుర్తు రావాల్సిందన్న ప్రధానంగా ఆర్యభట్ట గుర్తు రావాలి. ఆర్యభట్ట ఉపగ్రహము. మరి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించి భారతదేశానికి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 50 ఇయర్స్ అమ్మ. 50 ఇయర్స్. 2025 ఏప్రిల్ 19 నాటికి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 50 ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 1975 ఏప్రిల్ 19 ప్రయోగించాం. ప్రధానంగా రష్యా సహకారంతో. భారతదేశానికి అన్ని విధాలుగా డెవలప్మెంట్ సాధించాం. భారతదేశం ఒకేసారి 104 ఉపగ్రహాలు కూడా పంపించాం. ఒకేసారి 104 శాటిలైట్స్. 2017 ఫిబ్రవరి 15వ తారీఖున పిఎస్ఎల్వి C-37 రాకెట్ ద్వారా. ఇది ఇంపార్టెంట్. అలాగే రానున్న కాలంలో 2026లో గగన్యాన్ ప్రయోగం కూడా. గగన్యాన్ 4 మెంబర్స్ వెళ్తారు. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, సుభాన్స్ శుక్లా ఈ 4 మెంబర్స్. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, సుభాన్స్ శుక్లా. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన వాళ్ళకి రివిజన్ అవుతుంది బాగానా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. మరి ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటుంటే మే 8వ తారీఖున జరుపుకుంటాం. మే 8. నెక్స్ట్ అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ జన్మదినోత్సవం సందర్భంగా. హెన్రీ డ్యూనాంట్ అంటే రెడ్ క్రాస్ అనే సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి హెన్రీ డ్యూనాంట్. రెడ్ క్రాస్ అనే సంస్థ 1863లో ఏర్పాటైంది. ప్రధానంగా దీనికి ప్రధాన కార్యాలయం జెనీవా అంటే రెడ్ క్రాస్ అనేది ఒక సొసైటీ మీకు తెలుసు. మరి రెడ్ క్రాస్ అనే సంస్థకి నోబెల్ శాంతి అవార్డు ఎన్నిసార్లు వచ్చిందని 3 సార్లు వచ్చింది. ఫస్ట్ టైం 1917, సెకండ్ టైం 1944 అండ్ థర్డ్ టైం 1963. 3 సార్లు వచ్చింది. మరి ఇక్కడ రెడ్ క్రాస్ పితామహుడు రెడ్ క్రాస్ని ఏర్పాటు చేసిన హెన్రీ డ్యూనాంట్ కూడా నోబెల్ శాంతి అవార్డు వచ్చింది. ఏ ఇయర్లో అంటే 1901 అంటే 1901లో నోబెల్ అవార్డును ప్రారంభించారు కదా, అదే ఇయర్లో నోబెల్ శాంతి అవార్డు వచ్చింది. ఎవరికంటే హెన్రీ డ్యూనాంట్. నెక్స్ట్ 2024లో నోబెల్ శాంతి అవార్డు పొందిన సంస్థ నిహాన్ హెడాంగ్క్యో. నిహాన్ హెడాంగ్క్యోకి 2024లో నోబెల్ శాంతి అవార్డు వచ్చిన జపాన్కు చెందిన ఒక సంస్థ. మరి ప్రజెంట్ జపాన్ ప్రధానిగా పనిచేస్తుంది సిగేర్ ఇసీబా జపాన్ ప్రధానిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ప్రపంచంలో తొలిసారిగా 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది కూడా జపాన్ రాజధాని టోక్యో. జపాన్ క్యాపిటల్ టోక్యో. జపాన్ పార్లమెంట్ పేరు డైట్. చాలామంది క్యాపిటల్స్ కూడా చెప్తున్నా. జపాన్ పార్లమెంట్ పేరు డైట్. జపాన్ రాజధాని టోక్యో. అయితే ఈ జపాన్ సహకారంతోనే 2026లో భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తాం. బుల్లెట్ ట్రైన్ ఇన్ ఇండియా 2026. ఎక్కడో రెడ్ క్రాస్, ఎక్కడో బుల్లెట్ ట్రైన్, ఇలా లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రధాని మోడీ 3 దేశాల పర్యటనలు రద్దు చేసుకున్నారు.
అంటే ప్రజెంట్ పహల్గామ్ అటాక్ జరిగింది కదా, దానికి కారణంగా విదేశాలకు వెళ్ళడం లేదన్న మోడీ గారు. ఎందుకంటే దేశంలో మోడీ గారు ఉన్నప్పుడే సైనిక బలగాలు కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి. శత్రు దేశాల నుంచి కాపాడుకోవాలి. 2025 ఏప్రిల్ 22 అమాయకుల్ని అంటే ప్రధానంగా 26 మంది భారతీయ పర్యాటకులు చంపేశారన్న దీనికి ప్రతీకారంగా రివెంజ్ కూడా మనం తీర్చుకున్నాం. మనతో మామూలుగా ఉండదు. దాదాపుగా 100 మందికి పైగా చంపేస్తాం. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో వారు 30 మంది అంటున్నారు, కానీ మనం 100 మంది అంటున్నాం. ఇంకా ఎక్కువ మంది అవ్వచ్చు, ఎంతమంది వచ్చినా పర్వాలేదు అంటున్నాడు మోడీ గారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సమయంలో మీరు కూడా గట్టిగా ఉండండి, మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాం అంటున్నాడు. అంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గారు. రమ్మన్నో చూద్దాం. సరే ఇక్కడ చూస్తే ప్రధాని మోడీ 3 దేశాల పర్యటన రద్దు చేసుకున్నారు. క్వశ్చన్ ఎలా రావచ్చంటే పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా భారత ప్రధాని 2025 మేలో జరుగుతున్న పర్యటనలు ఇటీవల కాలంలో రద్దు చేసుకున్నారు కదా, అవి ఏ దేశాలు అంటారు? గ్యారెంటీ ప్రశ్న అడిగే అవకాశం ఉంది ఇలాంటివి. ఇక్కడ చూస్తే ఈ నెల 13 నుండి 17 వరకు వెళ్ళాలి యాక్చువల్గా. ఆ 3 దేశాలు ఏంటంటే క్రొయేషియా, సెకండ్ వన్ నార్వే అండ్ థర్డ్ వన్ నెదర్లాండ్. ఈ 3 ఐరోపా ఖండాలు ఉంటాయి ప్రధానంగానన్న. మరి మోడీ గారు వార్తలకు వచ్చారు కానీ మోడీ గారికి మొత్తం 22 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. భారత రాజ్యాంగంలో భాషలు కూడా 22. నెక్స్ట్ వన్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని 22 అడుగులతో ఏర్పాటు చేశారు. ముంబైలో వాంఖేడే స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఓకేనా? అయితే మోడీ గారు 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది 2024 జూన్ 9వ తారీఖున. మరి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా దేనిపైన సంతకం చేశారంటే PM కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ అని పథకం ఉంది కదా, PM కిసాన్ సమ్మాన్ నిధి పైన సంతకం చేశారు మోడీ గారు. ఇటీవల కాలంలో మోడీ గారు చేసిన ఇంటర్నేషనల్ పర్యటనలు చూసుకోవాలి, మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. మరి మోడీ గారు రాసిన గతంలో బుక్ అంటే గతంలో కూడా అడిగాడు. ఆ బుక్ పేరు ఎగ్జామ్ వారియర్. నెక్స్ట్ మోడీ గారు గార్బా డ్యాన్స్ అంటే గుజరాత్లో ఫేమస్ డ్యాన్స్. మరి గార్బా డ్యాన్స్ పైన మోడీ గారు రాసిన సాంగ్ పేరు అవంతి ఖాలే అనే సాంగ్ కూడా రాస్తారు. గార్బా డ్యాన్స్ చేసినప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. గార్బా డ్యాన్స్ చాలా సౌండ్తో కూడుకున్నది. గార్బా డ్యాన్స్ అంటే గుజరాత్. నెక్స్ట్ మన లేటెస్ట్గా మోడీ గారు మే 2 2025 అమరావతి పునఃప్రారంభానికి వచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ PSLV C61 రాకెట్ ప్రయోగము. మరి ఇటీవల కాలంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇటీవల కాలంలో PSLV C59 రాకెట్ ప్రయోగం జరిగింది. అలాగే PSLV C60 రాకెట్ ప్రయోగం జరిగింది. వెరీ లేటెస్ట్గా GSLV F-15 రాకెట్ ప్రయోగం కూడా జరిగింది. ఇవన్నీ లింక్ చేసుకోవాలి. మరి ఇటీవల కాలంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు PSLV C61 రాకెట్ ప్రయోగం ద్వారా పంపిస్తున్న ఉపగ్రహం పేరు ఏం పేరు అంటారు అంటే శాటిలైట్ పేరు. ఇక్కడ మనం చూస్తే PSLV C61 రాకెట్ ప్రయోగము. ఈ ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గుండా జరుగుతుంది. ఎప్పుడు అంటే 2025 మే 18వ తారీఖున. మరి ఈ రాకెట్ ద్వారా పంపిస్తున్న శాటిలైట్ పేరు, శాటిలైట్ మీన్స్ ఉపగ్రహము, చాలా ఇంపార్టెంట్ అమ్మా. EOS 09. మరి EOS 09కి మరొక పేరు కూడా ఉందమ్మా. చూస్తే మరొక పేరు రీసాట్ 1B. మరి EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ దాని ఫుల్ ఫామ్. మరి ఇటీవల కాలంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ PSLV C59 రాకెట్ ప్రయోగం చేసింది 2024 డిసెంబర్ 5వ తారీఖున. అయితే ఇక్కడ ఈ రాకెట్ ద్వారా పంపించిన శాటిలైట్ పేరు మీకు ఐడియా ఉందమ్మా, ప్రోబా 3 అనే ఉపగ్రహాన్ని పంపించాం. ప్రోబా 3 PSLV C59 రాకెట్ ప్రయోగం ద్వారా పంపించిన ఒక శాటిలైట్ పేరు ప్రోబా 3. 2024 డిసెంబర్ 5వ తారీఖున జరిగింది. నెక్స్ట్ వన్ PSLV C60 రాకెట్ ప్రయోగం జరిగింది 2024 డిసెంబర్ 30వ తారీఖున. మరి ఈ రాకెట్ ద్వారా పంపించిన ఉపగ్రహాలు శాటిలైట్స్ 2 మీకు తెలుసు ఆల్రెడీ. అందులో ఫస్ట్ వన్ సేజర్, సెకండ్ వన్
చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సేజర్ టార్గెట్ అనే ఉపగ్రహాలని ఏ రాకెట్ ద్వారా పంపించారంటే PSLV C-60 రాకెట్ ద్వారా పంపించాం. అలాగే ఇటీవల కాలంలో GSLV F-15 రాకెట్ ప్రయోగం జరిగింది 2025 జనవరి 29వ తారీఖున. ఇది ఇంపార్టెంట్ అన్న. ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగం ఏంటంటే అది గుర్తుపెట్టుకో, GSLV F-15 రాకెట్ ప్రయోగం అనేది ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగము 2025 జనవరి 29. మరి దీని ద్వారా పంపించిన ఒక శాటిలైట్ పేరే NVS-02 అనే ఉపగ్రహాన్ని పంపించాం. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఇస్రో చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? వి నారాయణన్. ఇక్కడ మనం చూస్తే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 1971లో ఏర్పాటు అయింది. మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి ప్రజెంట్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఏ రాజారాం గారు పనిచేస్తున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందంటే అంటే తిరుపతి. గతంలో నెల్లూరు డిస్టిక్లో ఉండేది నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూడ్, సిబిఐ డైరెక్టర్ జనరల్గా ప్రవీణ్ సూడ్ గారు. మరి ప్రవీణ్ సూడ్ గారు పదవీకాలం ముగిసింది ఆల్రెడీ. అయితే మరలా 1 year ఎక్స్టెండ్ చేస్తున్నారు. 1 year ఎక్స్టెండ్ చేస్తారు. అంటే 2025 మే 24 నుంచి మరొక 1 year ఉంటారమ్మా. 2025 మే 24 నుంచి 1 year పాటు ఉంటారు. మరి సిబిఐ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూడ్ గారికి పదవీకాలం ఇటీవల కాలంలో 1 year పెంచారు. మరి ఇక్కడ చూస్తే సిబిఐ నూతన చీఫ్ ఎంపిక కొరకు ప్రధాని మోడీ సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, నెక్స్ట్ రాహుల్ గాంధీతో కూడిన కమిటీ సమావేశంలో ప్రవీణ్ సూడ్ పదవీకాలం సంవత్సరం పెంచారంట. అంటే ఈయనకి పదవీకాలం మే 24 నుంచి స్టార్ట్ అవుతుంది. మరలా ఇటీవల కాలంలో సిబిఐ డైరెక్టర్ జనరల్ పదవీకాలను 1 year ఎక్స్టెండ్ చేశారు కదా. అంటే ప్రధానంగా ఒక కమిటీ వేస్తారు. దాంట్లో మోడీ గారు, నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, నెక్స్ట్ రాహుల్ గాంధీ అంటే ప్రజెంట్ మనకి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. అంటే వాళ్ళ ముగ్గురు కమిటీ జరిగిందన్న. అంటే ఆ కమిటీలో ఈయన పదవీకాలను ఎక్స్టెండ్ చేశారు. సిబిఐ అనేది 1963లో ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ఉందమ్మా. మరి లేటెస్ట్గా సిబిఐ వారు ఆపరేషన్ హక్ను ప్రారంభించారు. ఆపరేషన్ హక్కు ప్రధాన ఉద్దేశం చిన్నారులపై దాడి చేసే ఆన్లైన్ కంటెంట్ అంటే సైబర్ క్రైమ్స్ చాలా మోసాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే ప్రధానంగా ఆన్లైన్ కంటెంట్ అంటే చిన్నారుల యొక్క అశ్లీల చిత్రాన్ని ఆన్లైన్లో ఏం చేస్తారంటే వాటిని యాడ్ చేస్తున్నారు. దానివలన వారికి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న. ఎందుకంటే చిన్నారుల యొక్క చిత్రాలను ఆన్లైన్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, వారి యొక్క పరువు ఇవన్నీ పోతూ ఉంటాయి నాన్న. చాలామంది ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారిని టార్గెట్ చేసి ప్రధానంగా ఆపరేషన్ హక్ను ప్రారంభించిన సిబిఐ. ఓకే ఫ్రెండ్స్, గతంలో కేరళ కూడా ఆపరేషన్ సీ హంట్ను కూడా ప్రారంభించింది. ప్రధానంగా ఎవరైతే ఇంటర్నెట్లో చిన్నారుల యొక్క అశ్లీల చిత్రాలని యాడ్ చేస్తారో వారి మీద కంప్లైంట్ తీసుకోవడానికి ప్రధానంగా ఏ రాష్ట్రం? కేరళ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ S-400 ముందు పాక్ అస్త్రాలు తుస్ అంట. ఇది కాదు, మనకి ఇటీవల కాలంలో S-400 వార్తల్లోకి వచ్చిన మిసైల్ ఏ దేశానికి చెందినవి, మరి ఏ దేశం మనకు సప్లై చేస్తుంది, మరి ఆ దేశంలో ఏ సంస్థ తయారు చేసింది? ఓకేనా. అంటే ఇప్పుడు మన దగ్గర S-400 మిసైల్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మనకి పహల్గామ్ వార్ జరిగింది. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాం. దీనికి ప్రతీకారంగా రేపు ఎప్పుడైనా సరే పాకిస్తాన్ మనపైన దాడి చేయొచ్చు. దీంట్లో భాగంగానే పాకిస్తాన్ దాడి చేసిన పాకిస్తాన్ దగ్గర ఎన్ని మిసైల్స్ ఉన్నా సరే మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 మిసైల్స్ చాలా ఇంపార్టెంట్ అనేవి. మరి ఈ మిసైల్స్ దగ్గర పాకిస్తాన్ మిసైల్స్ ఎందుకు పనిచేయవని వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ చూస్తే ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ వైమానిక మిసైల్ దాడులకు దిగితే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-14 శత్రువుల యుద్ధ విమానాల మిసైల్స్ని ఇవన్నీ దాడి చేసే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు వస్తే ముందు జాగ్రత్త మన దగ్గర. మరి ఇటీవల కాలంలో వార్తలు ఉన్న S-400 మిసైల్స్ని ఎవరు తయారు చేస్తున్నారంటే ప్రధానంగా NPO అల్మాజ్ సంస్థ. మరి ఏ దేశానికి చెందిన? రష్యా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గమనిస్తే S-400 మిసైల్ యొక్క పరిధి 400 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. దీని యొక్క ఎత్తు 30 కిలోమీటర్లు. నెక్స్ట్ ఏకకాలంలో కన్నేసి ఉంచగల లక్ష్యాలు 300.
ఒకేసారి ధ్వంసం చేయగల లక్ష్యాలు 36 అంట. నెక్స్ట్ రానున్న కాలంలో S-500 మిసైల్స్ కూడా తయారు చేయబోతుంది. మరి లేటెస్ట్గా భారతదేశం 9 స్థావరాలపైన అటాక్ చేసింది. భారతదేశం యొక్క సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదానికి చెందిన 9 సంస్థలపైన అటాక్ చేసింది, 9 ప్రదేశాలపైన. ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా 9 స్థావరాలు ఏంటంటాడు ఒకవేళ ప్రశ్న డెప్త్గా అడిగితే. మరి దీంట్లో పాకిస్తాన్ మరియు POK పైన అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం 9 ప్రదేశాలు ఉన్నాయి దీంట్లో. మరి దీంట్లో పాకిస్తాన్లో 4 స్థావరాలు ఉగ్రవాద స్థావరాలు. దాంట్లో మర్కాజ్ సుబాన్, సెకండ్ వన్ మర్కాజ్ తోయిబా అండ్ థర్డ్ వన్ సర్జాల్, ఫోర్త్ వన్ మెహమునా జోయా. మరి ఈ 4 స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ సయీద్నా బిలాస్ క్యాంప్, నెక్స్ట్ వన్ అహ్నే అదిత్, ఈయనే బర్నాల క్యాంప్ అంటారు. నెక్స్ట్ వన్ మర్కాజ్ తోయిబా, నెక్స్ట్ వన్ గల్ఫూర్ క్యాంప్, నెక్స్ట్ వన్ అబ్బాస్ క్యాంప్. మరి 5 కూడా POKలో ఉన్నాయి, పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఈ ప్రాంతాలపైన లేటెస్ట్గా భారత సైన్యం దాడి చేసింది. ఏ పేరుతో? ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ భాగంగా మరి లేటెస్ట్గా మనకి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందమ్మా. మరి ఆపరేషన్ సింధూర్ ఇది 2025 మే 7వ తారీఖున పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపైన భారత సైన్యం దాడి చేసింది. ఈ సమయంలో ప్రెస్ మీట్ అంటే ప్రధానంగా విలేకరుల సమావేశం జరుగుతుంది కదా. దేశంలో తొలిసారి ఇద్దరు ఉమెన్స్ విలేకరులుగా పాల్గొన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. దేశంలో తొలిసారిగా ఒక వార్ జరుగుతున్న సమయంలో, ఒక అటాక్ జరుగుతున్న సమయంలో భారత సైన్యం పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థపైన దాడి చేసిన సమయంలో అంటే విలేకరులుగా వార్తలకు వచ్చారు ఒక 2 మెంబర్స్. మరి ఎవరంటే సోఫియా కురేషి అంటే భారత సైన్యానికి చెందినవారు, అంటే ఆర్మీకి చెందినవారు. నెక్స్ట్ మనం వ్యామికా సింగ్ అంటే ప్రధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వారు. ఇక్కడ మనం చూస్తే యుద్ధ స్వరము ఆ ఇద్దరు. భారత చరిత్రలో తొలిసారిగా 2 మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. నెక్స్ట్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకలుగా కనిపించారు, అంటే ప్రతిరూపం వాళ్ళు. మరి వాళ్ళిద్దరితో పాటుగా విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా పాల్గొన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మన క్రీడా రంగానికి సంబంధించి గ్యారెంటీగా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్గా ఇటీవల కాలంలో క్రీడా రంగానికి వీడ్కోలు పలికిన వ్యక్తులు, అది భారతదేశ వ్యాప్తంగా అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా అవ్వచ్చు. లేటెస్ట్గా టెస్ట్ క్రికెట్కి వీడ్కోలు పలికారు. మరి భారతీయ క్రికెటర్ ఆయన పేరు రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ ఇటీవల కాలంలో లేటెస్ట్గా T20 కూడా వీడ్కోలు పలికారు. ఇక్కడ మనం చూస్తే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నెక్స్ట్ ఇప్పటి వరకు 67 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఘనత ఉంది ఆయనకి. మరి ఈ టెస్ట్ మ్యాచ్లో 4300 పరుగులు చేశాడు. దాంట్లో 12 శతకాలు, నెక్స్ట్ 18 అర్ధ శతకాలు. మరి ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మకి వచ్చిన అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? మరి ఆయనకు అర్జున అవార్డు 2015లో వచ్చింది. నెక్స్ట్ వన్ మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న, క్రీడారంగంలో అత్యున్నత అవార్డుమా మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు. ఈ అవార్డు ఈయనకి 2020లో వచ్చింది. మరి అర్జున అవార్డు బెస్ట్ ప్లేయర్స్కి ఇస్తారు. ఈ అవార్డు మనీ 15 లక్షలు. ఈ అవార్డుని ఒరిజినల్గా ప్రారంభించింది 1961. ఈ 1961లో వరకట్న నిషేధం వచ్చింది. ఈ 1961లో గోవాను పోర్చుగీస్ వారు వదిలిపోయారు ఆపరేషన్ విజయ్ అనే పేరుతో. ఈ 1961లో WFP అనే సంస్థ ఏర్పాటైంది. ఈ 1961లో ఒక అవార్డు వచ్చింది. జ్ఞాన్పీఠ్ అవార్డును ప్రారంభించారమ్మా. ఈ 1961లో జ్ఞాన్పీఠ్ అవార్డును ప్రారంభించారు. అదే జ్ఞాన్పీఠ్ అవార్డు తొలిసారికి ఇచ్చింది 1965. అంటే ఇలా ఏమైనా లింక్ చేసుకోవాలి. అంటే ఇటీవల కాలంలో క్రీడారంగానికి సంబంధించి ఏమైనా ఉంటే చూసుకోవాలి. ఒలింపిక్స్ కానీ పారా ఒలింపిక్స్ ఇవన్నీ చూడండి, ఒకసారి మీకు ప్లస్ అవుతుంది. అయితే డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా రేపటి ప్రశ్న చూద్దాం. ఇక్కడ చూస్తే డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా రేపటి ప్రశ్న ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు తెలుస్తున్నాను. మరి కామెంట్లు పెట్టండి. ఇక్కడ చూస్తే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్, మరి ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటుగా ఎన్నికల కమిషనర్లు కూడా ఉంటారు. అంటే మొత్తం 3 మెంబర్స్ ఉంటారమ్మా. మరి 3 మెంబర్స్లో 1+2 అంటే 1 అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్,
మరి 2 అంటే ఎన్నికల కమిషనర్. సింపుల్గా చెప్పండి డిప్యూటీ ఎన్నికల కమిషనర్లమ్మా. మరి ఆ 3 మెంబర్స్ని కూడా కామెంట్లో పెట్టండి. ఇక్కడ చూస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్ పేర్లు గుర్తించండి. ఆ ముగ్గురు కూడా కామెంట్లో పెట్టండి. భారతదేశ ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటైంది కూడా కామెంట్లో పెట్టండి. భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పాటై ఎన్ని సంవత్సరాలు అవుతుంది కామెంట్లో పెట్టండి. భారతదేశ ఎన్నికల కమిషన్కి తొలి ఎన్నికల కమిషనర్ ఎవరు? ఓకేనా, ఇవన్నీ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.